ఇప్పుడు ప్లాన్ ఏమనుకున్నానంటే యాక్చువల్లీ మొన్న వెళ్ళిన రూటే. నేను మొన్న రీసెంట్గా వెళ్ళాను మైక్ టెస్ట్ చేద్దామని చెప్పా, ఇంకా ఏం పెట్టలేదు వీడియోస్. వెళ్ళింది ఎక్కడికంటే ధవళేశ్వరం. సో ఇప్పుడు అటు సైడే వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. ఎలాగో టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి అటు సైడ్ వెళ్ళిపోయాము అనుకో, హాయిగా మనకి ఆత్రేయపురం పూతరేకులు వస్తాయి. అందుకని ఆలోచిస్తున్నాను అనమాట. వర్షం పడటం అనుకుంటున్నాం కానీ బయటకు వస్తే తెలుస్తుంది ఎంత పెద్ద వర్షం పడుతుందా. అమ్మ ఎండు తిరుగున్నప్పుడు ఏం తెలియదు. బయట కూర్చుంటాం, చినుకులు పడుతున్నాయి బయట కూర్చుంటూ వచ్చా. బయట చూస్తే వర్షం. ఫస్ట్ గోప్రోకి ఏం అవ్వకూడదు, ఇది వెదర్ ప్రూఫ్ అనుకుంటాం మోస్ట్లీ. సో గోప్రోకి ఏం అవ్వకూడదు అని నేను ఫస్ట్ అనుకుంటున్నాను. వర్షం ఇటు సైడ్ పడుతుంది కాబట్టి మైక్లోకి వాటర్ మోస్ట్లీ వెళ్దాం నాకు తెలిసి. నాకు మెయిన్ ఇది ఒకటే డిస్టర్బెన్స్, 100లో వెళ్తున్నాడు డిస్టర్బెన్స్ రాకూడదు అనుకుంటా. మొన్న అయితే ఏవైనా గతుకుల దగ్గర ఇట్లా ఇలా చిన్న జరుగుతున్నా సరే మనకి కిచ్చిన సౌండ్ వస్తుంది. అది వాళ్ళు రాకూడదు అని చూస్తున్నా మోస్ట్లీ. ఐ మీన్ కొంచెం చేంజెస్ చేసి టెస్ట్ చేస్తున్నా. ఆ చేంజెస్ చేసి టెస్ట్ చేయడం వల్ల ఏమైనా యూజ్ అవుతుందేమో అని నాకైతే తెలియదు. బట్ ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అసలు ఏమవుతుందా ఏంటా అని. ఇలాంటివి ఉంటే చాలా డేంజర్ సిటీ మధ్యలో. ఐ మీన్ హైవే పైన ముందుగా సిగ్నల్ పెట్టాలి, వీళ్ళు సిగ్నల్ పెట్టలేదు. ఐ మీన్ నాకైతే తెలుసు కాబట్టి ఇక్కడ జంక్షన్స్ ఉంటాయని వచ్చేస్తున్నా. ఐ మీన్ బయట నుంచి ఎవరైనా వచ్చారు ఇంకో కొత్తగా, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఇక్కడ జంక్షన్ అంటే 100లో కొట్టుకు వచ్చేస్తారు వాళ్ళందరూ ఆనంటారు. లాస్ట్ అంటే చూసుకోలేదు అంటారు. ఇది రాజమండ్రి మోరంపూడి జంక్షన్. ఈ జంక్షన్లో చాలా వరకు మోస్ట్లీ యాక్సిడెంట్స్ అయ్యాయి ఇంతకుముందు, అందుకని ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్ బిల్డ్ చేస్తున్నారు. జంక్షన్ 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 ఇది కొమ్మూరు జంక్షన్. వాటర్ అసలు బ్రేక్ లేదంటారు కదా. కొత్త కారు వెళ్ళిపోండే. వేసేసాడు కార్ రెయిన్ కోట్స్ అవి. ఏమి టెస్టింగ్, ఇది మైక్ టెస్టింగ్ ఒకటి అయిపోతే హ్యాపీగా నేను బండి సర్వీస్కోవాలి. రీసెంట్గా ఏమనుకుంటున్నా అంటే ఒక అన్ప్లాన్డ్ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నా. ఇప్పటిదాకా చేసిన ట్రిప్స్ ప్రతిదీ మనం లెట్ ఇట్ బి ఆదియోగి ఏదైనా సరే ఎప్పుడు అన్ప్లాన్డ్గా వెళ్ళాను నేను. ఇప్పుడు అన్ప్లాన్డ్గా ఐ మీన్ ఇంట్లో బోర్ కూడా వేస్తుంది, బాగా బోర్ కూడా వేస్తుంది. అన్ప్లాన్ ట్రిప్ ఎక్కడికి వేయాలా ఏంటని ఒక ఐడియా లేదు. లాంగ్ వేస్తే ఎట్లా ఉంటుంది, మాన్సూన్ సీజన్, షార్ట్ వేస్తే మళ్ళీ ఫాస్ట్ వచ్చేస్తామా నాకు ఆలోచన. ఏమీ క్లారిటీ లేదు, అస్సలు లేదు క్లారిటీ. ఏం చేయాలని నాకు క్లారిటీ లేదు. నాతో పాటు ఎవరినో వస్తే బాగుంటుంది, కంపెనీ ఉంటుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. నా కంపెనీ ఇచ్చేవారు ఒకలే ఉన్నాడు ప్రస్తుతానికి, ఆవిడ హైదరాబాద్లో కూర్చున్నాడు, సదాశివ అని. ఇప్పుడు వాడి దగ్గరికి పోవాలి నేను. ఫస్ట్ ఎక్కడికైనా ట్రిప్ పోవాలంటే ఐ మీన్ వాడిని రావాలి అంటే ఫోన్లో అడిగితే కుదరదురా అదిరా ఇదిరా అని చెప్పేస్తారు మోస్ట్లీ. అందుకే డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని పోతాను. నేను లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోయి నేను ట్రిప్ వెళ్తున్నాను, వస్తావా, ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు, అలా వెళ్ళిపోతాం. రోడ్డు ఉంటే ఉన్నంత వరకు, కుదిరినంత వరకు వెళ్ళిపోతాం. ఎక్కడ కుదురుతుందో అంతా దేవుడి మీద వదిలేద్దాం, మనకు తెలీదు. వస్తావా ట్రిప్ అని అడుగుతాను. వాడు రిప్లై ఏమి ఇస్తాడా అని ఫస్ట్ చూసుకోవాలి. వాడు ఓకే అన్నాడంటే ఇంకా చిల్ అసలు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అప్పుడు ఫస్ట్ ఒక డెస్టినేషన్ అనుకుంటాం మనం. ఐ మీన్ మహేష్ బాబు అన్నట్టు సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ అన్నాడు కదా.
ట్రావెల్ ఈజ్ ఆల్సో నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఆల్వేస్ ఎ జర్నీ. సో ఒక షార్ట్ టర్మ్ డెస్టినేషన్ పెట్టుకుంటాం అనమాట, ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అని చెప్పి. అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి, ఐ మీన్ అక్కడ లోకల్స్ ఉంటారు కదా, అక్కడ లోకల్ని కనుక్కొని ప్లేసెస్ ఇక్కడ ఏం బాగుంటాయి, ఏంటి ఫేమస్, బాగా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, మిస్ అవ్వకుండా ఉండాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇవన్నీ అక్కడ లోకల్స్ని కనుక్కొని మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గరికి పోవాలన్నమాట. సో అలా అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే. మరి వాడు వస్తాడో రాడో, రాకపోతే ట్రిప్ ఎట్లా అవుతుందో నేను అక్కడితో అని చూడాలి. అసలు ఏమనుకోలేదు నేను. ఈ రోడ్ మొన్న లాస్ట్ టైం, ఐ మీన్ 2-3 months బ్యాక్ అనుకుంటూ వచ్చాను, జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు. మొత్తం దొరికేస్తారు రోడ్లు, ప్రస్తుతానికి వేసేస్తారు అనుకోండి. టేస్ట్ చాలా మంచిగా చేస్తారు, లేదంటే చాలా టూ వర్స్ట్గా ఉండేది రోడ్డు. ఓ ఓ ఓ పెట్టేస్తాడంటారా బ్రేక్? మాయా 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 ఏముంది మాయా అక్కడ? చేపలు అమ్మేస్తున్నాడు కారోడు, అంత సడన్గా బ్రేక్ వేయచ్చా? ఇండికేటర్ వేసుకోలేదా? మొన్నటి మీద వాటర్ ఫ్లో పెరిగింది, ఐ మీన్ గోదావరి చాలా పెరిగింది మొన్నటి మీద. అబ్బా నేను ఇప్పుడు చూడలేదు అసలు. ఓహో, ఒడ్డునున్న మొత్తం చెట్లన్నీ మునిగిపోయాయి మొన్నటికి పోల్చుకుంటే. పాత రోడ్ చూసుకుంటే చూసారా ఎట్లా ఉండేవి మధ్య చూడు గుంతలు, ఇవాళ చూసారా ఇక్కడ గుంతలు అన్నీ. ఇదంతా రోడ్డు ఇలా గుంతలు ఉండేవి అనమాట. దాన్ని మొత్తం చెక్ చేసి కొత్తగా అటు సైడ్ రోడ్ వేసారు, ఇటు సైడ్ పెయింటింగ్ పెట్టేశారు. ఇదంతా గుంతలు అనమాట. ఇంకా అసలు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, ఇంకా కంట్రోల్ తెలియని వాళ్ళు, ఈ రూట్ తెలియని వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా గుంటలో పెట్టేస్తారు. అమ్మని అమ్మ గుంటలో పెట్టేసాను. మా అమ్మ అడిగింది ఇప్పుడే, బ్యాగ్ వేసుకొస్తున్నావు ఎక్కడ రా నాన్న అంటే, ఏం లేదమ్మా బ్యాటరీ పెట్టించింది ఎక్స్ట్రా అని చెప్పాను. బట్ ఆత్రేయపురం వెళ్తున్నా అని ఎవరికి చెప్పలేను. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ ముందున ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఆత్రేయపురం రూట్కి వెళ్ళిపోతాం అనమాట. లేకపోతే లెఫ్ట్కి ఆత్రేయపురం వస్తుంది. అది ఎంత డిస్టెన్స్ అని ఇచ్చాడు లేదు బోర్డు, అవతల సైడ్ ఉంటుంది అనుకుంటా బోర్డు. అసలు ప్లానే లేదు, ఇంట్లో నెట్ పోయింది, అవుట్ ఆఫ్ సర్వీస్ అంట సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు తెలియదు మరి. చిన్న డిఫికల్టీస్ ఇన్ నెట్వర్క్ అంట ఆఫ్లైన్. సో నెట్ ఇంట్లో చేసేది ఏం లేదు అవసరం అయిపోతే, ఇంటర్నెట్ లేకపోతే ఇంట్లో ఏం చేయలేము. డౌన్లోడ్ చేసుకుని సినిమాలు చూసుకోవాలి తప్ప. నాకు ఇప్పుడు సినిమా చూసే మూడు కూడా లేదు, అందుకే బయటకు రైట్గా వచ్చేసాను. ఈ రోడ్డు అంతా సేమ్ ఎట్లా ఉంది, గతుకులు మొత్తం అంతా. ఇలాంటి రోడ్స్లో ఎగ్జాక్ట్లీ మధ్యలో వెళ్తే అసలు గతుకు ఉండదు, కొన్ని ఏరియాస్లో తప్ప. బట్ చాలా జాగ్రత్త ఉండాలి, అటు సైడ్ నుంచి వెహికల్స్ అనుకోకుండా వచ్చేస్తుండే మధ్యలో ఉన్నప్పుడు. వాళ్ళకి కూడా స్పేస్ ఇచ్చేస్తుంది వాళ్ళకి కావాల్సినప్పుడు. ఆ రోడ్ ఇంకా చూడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు అని. రోడ్ వైడ్ ఉంటుంది, ప్లస్ 2 lanes ఉంటాయి. యాక్చువల్గా నీళ్ళు చాలా కిందగా ఉండాలి, పైకి వచ్చేసాయి బాగా నీళ్ళు. ఆల్మోస్ట్ ఒడ్డుకి సమానంగా ఉన్నాయన్నమాట. ఇంకొంచెం పైకి వచ్చేస్తే ఇంక ఒడ్డు పైకి వచ్చేస్తాయి బయటికి. వచ్చేసిన ఆత్రేయపురం పోతరేకులు చూసారు, మొత్తం అన్ని పోతరేకుల షాప్స్ లెఫ్ట్ చూసుకుంటే మీరు. ఇక్కడ ఊరు ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయి.
ఊర్లోకి వెళ్తే ఊరు మధ్యలో ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎక్కడంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది గుడి దగ్గర, మీకు చూపిస్తాను. క్రేజీ ఉంటే వాళ్ళ దగ్గర పూతరాలు. ఎవరైనా సరే పూతరేకులు కొనుక్కోవాలి ఆశపడాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలా బాగుంటాయి, ఫ్రెష్గా నీకు ముందే తయారు చేస్తూ ఉంటాడు, నీ ముందే వెళ్ళిన వెంటనే చేతులు పెట్టేస్తాడు అనమాట. ట్రై చేయండి బాగుంటుందని. మళ్ళీ దాని డబ్బులు కూడా తీసుకోరు. క్రేజీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అది. లైవ్లో తయారు చేసి వెంటనే నీకు ఫ్రెష్గా ఇవ్వడం అనేది. వచ్చేసినాం మనం. ఇది బయట ఆడవాళ్ళందరూ అక్కడ పెద్ద బోర్డు పెట్టింది సార్, అదే బయట ఆడవాళ్ళందరూ కూర్చొని ఉంటారు అనమాట. సంథింగ్ శ్రీ సాయి సూర్య పూతరేకులు. ఉడతారు అనమాట ఫ్రెష్గా, మీకు ఫ్రెష్గా చుట్టేసి వెంటనే తిన్నాక ఇచ్చేస్తారు. నోట్లో పెట్టేస్తారు రాగానే ముద్ద. అయిపోయింది, 2 minutes వర్క్ అన్నమాట ఇది. తినేసి ఒకటి ప్యాక్ వేసుకొని బయటకు వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనకి 2 routes ఉన్నాయి. ఒకటి వచ్చిన రూట్ అన్నా వెనక్కి పోవాలి, లేదంటే కొవ్వూరు రూట్లో పోవాలి. చూద్దాం. ప్రస్తుతానికి అయితే వచ్చిన రూట్ వెళ్ళిపోదాం అని అంటే ఖాళీగా ఉంది కాబట్టి. అక్కడికి వెళ్ళే వరకు మనకి మైండ్ ఎలా మారుతుందో మనకు తెలియదు. సో లెట్స్ సీ. అసలు వ్యూ చూసారు ఎంత బాగుందో. అలాంటి వ్యూ అంటే రోజు ఫ్రెండ్స్తో వచ్చి కూర్చొని హాయిగా ఏదో ఒకటి చేసుకోవచ్చు. సరదాగా మాట్లాడుకుంటూ గ్యాంగ్ అందరూ. బాగుంటుంది ట్రిప్ రోజు. కొవ్వూరు నుంచి పోదాం కొంచెం. ఇట్లా పోతున్నాడు రా పిచ్చినా కూడా. క్రేజీ ఉంది క్లైమేట్. గుడ్ క్లైమేట్, గ్రేట్ వెదర్ అండ్ గుడ్ రోడ్స్. ది గ్రేట్ మిషన్స్, ఆల్వేస్ ద గ్రేట్ కాంబినేషన్. షిట్ ఏదో పడిపోయినట్టుంది. చూసుకోండి జాగ్రత్తగా రైట్ చేసుకోండి. జాగ్రత్త అన్నీ పోతుంటే దారిలో మనకు తెలియదు, బట్ మేము ఫాస్ట్ వెళ్ళిపోతుంటాం. ఏమైనా జర్నీ అంటే ఇంకంతే, దాన్ని మర్చిపోవాల్సిందే. మీకు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయడానికి ముందు అన్ని టైట్ ఫిట్ ప్యాక్ చేసుకోవాలి. ఏదైనా సరే బ్యాగ్లో ఉండాలి. పడితే బ్యాగ్ అంతా పడాలి, మనకు తెలుస్తుంది. చిన్న పడకూడదు, సపరేట్గా పెట్టద్దు బండి పోయినప్పుడు. కొంతమంది ఏం చేస్తారు, కొన్ని వస్తువులను సపరేట్గా పెట్టేసి పైన నెట్ వేస్తారు. నెట్ బజ్జీ కార్డ్స్ వస్తాయి, అవి వేస్తారు. ఎలా వదిలేసారు ఆయన. రోడ్ అంతా ఇంక రోడ్ అంతే ఈ డివైడర్ ఎల్లో కలర్లో వేసేసి వదిలేసిండ్రు. అట్లా రిస్కే కదా.